బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడు పరిధిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామంలో 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో జరిగిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాయసం తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లుగా తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితులందరినీ హాస్పిటల్కి తరలించారు. అనంతపురం జిల్లా రాప్తాడు పరిధిలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామంలో 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో జరిగిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాయసం తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితులందరినీ హాస్పిటల్కి తరలించారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అంటే అక్కడ కేవలం అంటే పాయసం తినడం వల్లే అనంతపురం జిల్లాలో అంటే ఎస్పెషల్లీ రాప్తాడు పరిధిలో ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్టు తెలుస్తోంది. టోటల్గా 200 మంది ఈ పాయసం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి హాస్పిటల్ పాలైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, అసలు ఏం జరిగింది, ఆ పాయసం ఎక్కడి నుంచి వచ్చింది, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? యామిని, ఏదైతే ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగాలపల్లి మండలం కుర్లపల్లిలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ 200 మంది గ్రామస్తులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు రామాలయం ప్రారంభోత్సవ సందర్భంగా కూడా అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పాయసం తిన్న అందరూ కూడా ఒక్కసారిగా వాంతులు విరేచనాలతో పడిపోవడం అనేది సాయంత్రం సమయంలో అది ఆందోళన కలిగించింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులంతా కూడా ఎవరికైతే ఈ వాంతులు విరేచనాలతో అస్వస్థత గురి కావడంతో వెంటనే అందరినీ కూడా ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఒక్కసారి ఆందోళన కలిగింది. దీంతో ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు 100 మందికి పైగా వచ్చారు. వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు, కానీ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కూడా అక్కడికి చేరుకొని మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పారు. మరి కొంతమందిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. రైట్, రామచంద్ర, థ్యాంక్ యూ.